గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇందాక అరవింద్ నియోజకవర్గం కవిత నిలబడ్డది ఉంది సార్, ఒక నిజామాబాద్ నియోజకవర్గం ఎంపీ సీటు, అవి పడుతూనే ఉంటాయండి. అవి సహజం. గవర్నమెంట్ మీద ఎంత ఎంత చేసినా యాంటీ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రస్తుతంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవటం కోసం వేశారు తప్ప నవీన్ యాదవ్కి యాంటీయో లేకపోతే కాంగ్రెస్ యాంటీయో కాదు. అది సహజసిద్ధమైనటువంటి ఒక విధిగా, ఒక ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో, ఏదైతే ఈ ఇది ఉంది కదా, ఏది అక్రమాలు తొలగించే అలాంటివి ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి తప్ప ఇంకా వేరే విషయం యాంటీ అనేది లేదు. గవర్నమెంట్ యాంటీ అనేది లేదు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం అనేది, ఇది ఒక ఎన్నికలు అనేది ఒక ఆయుధంగా తీసుకున్నారు తప్ప ఇది బేసిక్ వ్యతిరేకత కాదనేది నా ఉద్దేశం. ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, అభివృద్ధి పనులు చేసే వాళ్ళు ఓటేస్తారా? అభివృద్ధి పనులు మేము అంటున్నాం కదా, వాయిలాల గోపాలకృష్ణ కనుక సత్యనపల్లిలో గెలిపించినట్టుగా ఈ నవీన్ యాదవ్ని గెలిపిస్తాం. సత్యనపల్లిలో ఏ విధంగా అయితే వాయిలాల గోపాలకృష్ణ ఓటుతో పాటు రూపాయి ఇచ్చారు, సత్యనపల్లి మీకు గుర్తుండే ఉంటుంది, రాంబాబు నియోజకవర్గం సంబరాల రాంబాబు అంట ఆయన, అట్లంటే మీకు తెలిసింది. ఏది వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిందిలేండి, ఇప్పుడు ఎవరు సత్యనపల్లిలో ఉన్నారు. అక్కడ వాయిలాల గోపాలకృష్ణ, పేడం పేటరు, సరిహద్దు గాంధీ అని పేరు. ఏ విధంగా అయితే వాయిలాల గోపాలకృష్ణ అయిన రూపాయి ఇచ్చి గెలిపించినమో అదేవిధంగా నవీన్ యాదవ్ని గెలిపించడానికి జుబ్లీ నియోజకవర్గం సిద్ధంగా ఉంది. థ్యాంక్స్ అండి.